ఏంద్రా సౌండ్? రే చించాన్, ఒరే చించాన్ గడి ఏడుస్తున్నాడు ఎందుకు ఇడికి? అరే ఏడున్నాడు ఈడు? రే చించాన్ కింద ఉన్నాడా? అరే యారు ఈడేమో ఎందుకు ఏడుస్తున్నాడు ఈడు? బయటికి వెళ్ళి వచ్చి ఏమైంది ఇడికి? ఒరే రే 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 డే సౌండ్ కొడుతున్నారా ఇల్లు మొత్తం? ఏడున్నవారు అయ్యా? ఏడున్నాడు అసలు? అరే బయట అరే ఏడున్నావు? అరే నా కొడుక బయట పోయి ఏడుస్తున్నావు ఏంద్రా? అరే ఒరే ఆపుడయ్యా, ఏం జరిగింది అసలు? అరే ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? అరే ఆపురా నా కొడుక, ఎగిరితంతా నా కొడుక, అసలు ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? మామ వచ్చావా? నేను అప్పటి నుంచి ఎందుకు ఏడుస్తున్నా అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర అందరి దగ్గర చాలా మనీ ఉన్నాయి, కానీ మన దగ్గర ఒక్క రూపాయి కూడా లేవు. మా వాళ్ళు సూపర్ కార్లు, సూపర్ బిల్డింగ్లు అన్ని కొత్త కొత్తవి కొంటున్నారు. మనమైతే ఏంటిది తింటున్నాం పంటున్నాం అంతే. అరే ఇప్పుడు ఏంద్రా బాబు నీ బాధ ఏంది? వాళ్ళు సూపర్ కార్ కొంటారు అని చెప్పేసి ఇంటికాడికి వచ్చి ఏడుస్తావరా? ఓ రే నేను ఏదో అయ్యిందని చెప్పేసి ఉరుకుంటూ వచ్చా కదరా టీవీ చూసేటోడిని. నా కొడుక నువ్వు ఇలాంటివన్నీ పెట్టుకున్నప్పుడు ముందు నాకు చెప్పేసి ఏడు సరేనా, నేను రానప్పుడు. మమ్మ అలాంటివేమమ్మ నిన్ను ఏడుస్తే నువ్వు పట్టించుకోవా? మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర కార్ ఉన్నాయి, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. మన దగ్గర ఈ డబ్బా ఇల్లు తప్పించి మన దగ్గర ఏముంది చెప్పు? మనం వచ్చేసి ఈ రోజు ఎలా అయినా పైసలు సంపాదించాలి మమ్మ. ఏదైనా కానీ మనం వచ్చేసి ర్యామ్ ఛాలెంజెస్ ఏదైనా చేసి మనీ సంపాదిద్దాం పదమామ. ఈ రోజు ఎలా అయినా కానీ మనమైతే కొత్త ఇల్లు కొంటున్నాం, మన ఇద్దరం పోతున్నాం. డోరేమోన్ గడికి ఇజ్జత్ తీసేయాలి చెప్తున్నా నేను. డోరేమోన్ కూడా కత్తలు పడుతున్నాడు మొన్నటి నుంచి. వాడు నోబితా అందరూ అట్లానే అంటున్నారు మమ్మ. ఏదైనా చెయ్యి మమ్మ ప్లీజ్ మమ్మ. ఒక సూపర్ కార్ చాలు నాకు. ఏదంటే మంచి సూపర్ కార్ అంటే నాకు బ్రాండ్స్ గుర్తుకొస్తలేవు, కానీ ఒక మంచి కార్ సూపర్ కార్ ఒకటి తీసుకొచ్చావనుకో నాకు అది చాలు మమ్మ. దానికన్నా ఇంకా నాకు ఏం అవసరం లేదు సరేనా? ప్లీజ్ మమ్మ ఒక సూపర్ కార్ మమ్మ ప్లీజ్ మమ్మ. రే వాడు అడుక్కున్న లెక్క అయిపోయావు కదరా మొత్తానికి. ఓ అయ్యా ఈడు అరే నీకు అసలు ఎవడరా నీకు ఐడియాలు ఇచ్చేది? నాకు అర్థం కాదు. వాడిని పట్టుకొని తన్నాలి ఫస్ట్, నిన్ను కాదు. అసలు బయటికి వెళ్తాడు వస్తాడు కొత్తది ఏదో ఒకటి పట్టుకుని వస్తాడు. నిన్న ఏదో కొత్తది అన్నాడు, ఈరోజు మళ్ళీ ఇంకో కొత్తది అన్నాడు. ఏం చేయలేం నిన్ను. అసలు ఎక్కడ దొరికేవరా? ఆగాగు ఎవరో బెల్లు కొడుతున్నాడు రా. ఇంటి బయట సౌండ్ వస్తుందా నీకు? బయట నుంచి సౌండ్ వస్తుందా? బెల్లు కొడుతున్నాడు కూడా పదా. మమ్మ అది అవసరమా మనకి? ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాం మనం. ఇప్పుడు నాకు ఇప్పుడు కొనిపిస్తున్నావు లేదా కారు? అరే రే ఎవడో వచ్చాడు రా ఫస్ట్ చూదందా. నీతో నొల్లిలో పడి మెట్లు ఎక్కడానికి కూడా రావట్లేదు. రద్దగాడు అయిపోయావురా మొత్తం నువ్వు నిజంగా. దా ఎవరు వచ్చాడు అసలు ఈ టైంకి? అరే ఎవడరేడు మొత్తం పింక్ వేసుకొని వచ్చాడు. అరే చించాను మీ ఫ్రెండ్స్ వచ్చినట్టున్నారు చూడరా. మొత్తం మాస్క్ వేసుకొని నింపేశారు, మొత్తం మూసేసుకున్నారు చూడుపో. మమ్మ నా ఫ్రెండ్స్ ఎవరన్నా మూసుకోరు, వెళ్ళి చూడు ముందు వెళ్ళి అడుగుపో. నా ఫ్రెండ్స్ కాదు వాళ్ళు. అవునా? ఓ ఏం కావాలప్ప మీ ఇద్దరికి? డైరెక్ట్ వచ్చి బెల్లు కొడుతున్నారు అప్పటి నుంచి. రే చించాన్ పక్కన మీ ఫ్రెండ్స్ కదా, అప్పటి నుంచి నొల్లి చేస్తున్నారు. మీ ఫ్రెండ్స్ అనుకుంటారా? మీ ఫ్రెండ్స్ కాదు, కానీ మీకోసం ఒక మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చాను. నేను ఇలా బయటికి వెళ్ళిపోతుంటే నాకు వచ్చేసి మీకు మనీ ప్రాబ్లం ఉందని చెప్పేసి నాకైతే అనిపించింది. సో అందుకోసం మీ అందరి కోసం అండ్ మీ ఇద్దరి కోసం సో మంచి ఒక స్పెషల్ ఆఫర్ అయితే తీసుకొచ్చాను. అరే యార్ మీరు అమ్మడానికి వచ్చి ఉంటే మా దగ్గర అంత మనీ లేవు కొనుక్కోవడానికి. సో ప్లీజ్ వెళ్ళిపోండి అప్ప, మా దగ్గర అంత మనీ లేవు మీ దగ్గర కొనుక్కునేంత. మీరు కొనుక్కున్న అవసరం లేదు. మీరు వచ్చేసి ఒక గేమ్ లో పార్టిసిపేట్ చేస్తే మీకు వచ్చేసి మేమే మీకు మనీ ఇస్తాం. కష్టం ఏముండదు, చాలా ఈజీ. సో మీరు వచ్చేసి పాల్గొంటా అంటే చెప్పండి, మీకు వచ్చేసి మనీ అయితే వస్తాయి. వేలు కోట్లు ఎంత కావాలంటే వస్తాయి మీకు వచ్చేసి. మమ్మ కోట్లు అంట మమ్మ. పద ఆడతాం, మేము ఆడతాం అంకుల్, మేము ఆడతాం గేమ్ సరేనా మామ? పద. రే రద్దనా కొడక అదేం గేమో తెలియదు, ఏం తెలీదు, వెళ్ళి ఆడతా అంటవేం రా. సరే కానీ ఏం ఆడాలి అంటే ఏం చేయాలి, ఏం చేస్తే వస్తుందని చెప్పి మాకు కరెక్ట్గా చెప్తే మేము ఆడతామో లేదో చెప్తాం. ఎందుకంటే రిస్క్ తీసుకునేది మేము ఏం చేయం. రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ ఏంటిదంటే మీరు గెలిస్తే మీకు వచ్చేసి చాలా మనీ వస్తుంది. మీరు కావాలంటే లాస్ ఏంజల్స్ మొత్తం మీరు కొనేసుకోవచ్చు, అంతగానో మనీ వస్తుంది. మమ్మ లాస్ ఏంజల్స్ మొత్తం కొనేంత మనీ అంట మమ్మ. అసలు అర్థమవుతుందా ఎంతను? తోపు మనీ మమ్మ, అసలు బుర్రపాడు మనీ. పద మమ్మ నువ్వేమైనా చేసుకొని నేను వెళ్ళి ఆడతా. ఒకరిని చూడు, నువ్వు రాకపోతే మంచిగా ఉండదు. పద తొందరగా వెళ్ళి ఆడదాం పద. ఏం గేమో ఏ గేమైనా కానీ మన సంగతులు తెలియదు కదా, మనం పక్కా విన్ అవుతాం పద. రే ఏదో నాకు స్కామ్ లెక్క అనిపెడుతుందిరా పిచ్చోడా. నువ్వు పక్కగా నమ్మేసివే ఏం చెప్తే అది. వీడెలా నన్ను వదలడు. సరే కానీ ఇప్పుడు మేము ఏం చేయాలి? మీరు ఇంకా చెప్పలేదు, ఉట్టి గేమ్ అని చెప్పారు కానీ ఏం గేమ్ ఆడాలి, ఏం కరెక్ట్గా డీటెయిల్స్ ఏం చెప్పలేదు కదా. మీరు పక్కా ఏంటిదో చెప్తే మేము చెప్తాం మేము ఆడతామా లేదని చెప్పేసి. మీరు ఆడతారా లేదా అనేది మాకు ముందు కన్ఫర్మ్ కావాలి. ఎందుకంటే మీరు కన్ఫర్మ్గా చేయకపోతే మేము వచ్చేసి మీకైతే గేమ్ డీటెయిల్స్ అయితే చెప్పలేము. ఇంకోటి మీరు ఇప్పుడు ఓకే అని చెప్పిన తర్వాత కూడా మేము వచ్చేసి మీకైతే డీటెయిల్స్ అయితే చెప్పలేము. మేము డైరెక్ట్ మీ ఆ ప్లేస్కి తీసుకెళ్ళిన తర్వాత మీకు వచ్చేసి గేమ్ రూల్స్ అండ్ ఏం గేమ్ ఉంటుందని చెప్పేసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. సో ఇప్పుడైతే మీరు ఓకే అని చెప్తే మేము వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్ చేస్తాం.
ఏమంటావురా చించాన్ వెళ్ళామా? నాకైతే డౌట్ కొడుతుంది. ఇద్దరిని చూస్తే మాత్రం ముఖం కూడా మూసేసుకున్నారు. పక్కా అంటావా? వెళ్ళాల్సిందేనా? మామ పక్కా మామ, నీవైనా పైసలు ఇస్తా అంటే ఎందుకు వద్దనడం? అంకుల్ మేము వస్తున్నాం పద, తొందరగా మమ్మల్ని కూడా తీసుకోపోండి ఆ గేమ్ కి. సరే కానీ ఎక్కడుందా గేమ్? ఎక్కడ నుంచి స్టార్ట్ అంటే ఎక్కడికి పోవాలి? లొకేషన్ చెప్పు, మేము వచ్చేస్తాం. అవసరం లేదు, నేనే తీసుకొని వెళ్ళిపోతా. ఫసక్ హోయ్ రే, ఏం జరిగిందిరా? రే మన ఇంటికాడ నుంచి ఎలా వచ్చేసాం రా? రే మీరెందుకు వచ్చారా? రే డోరేమోన్ గడు వచ్చాడు, వీడు వచ్చాడు. రే నోబితా, అసలు ఏం జరుగుతుందిరా? చించాన్ రే రే ఏం జరుగుతుందిరా? ఇంటికాడ నుంచి ఎలా వచ్చేసాం రా అంత తొందరగా? ఫసకనగానే బాబోయ్ ఏదో జరుగుతుంది, బుర్రాపాడు అసలు. రే ఏంది ఇంతమంది ఉన్నారు అసలు? మామ డోరేమోన్ గడు అంటున్నాడు, ఇందాక గేమ్లో డోరేమోన్ గడు మనీ సంపాదించింది ఈ గేమ్లోనంట మామ. ఈడ మనము వాళ్ళు పాట పాడతారంట, పాట పాడినప్పుడు మనం ఉరకాలంట, పాట అయిపోగానే మనం ఆగిపోవాలంట. ఆ ముందర ఒక డాల్ కనబడుతుందా, ఆ డాల్ వచ్చేసి నువ్వు పాట అయిపోయిన తర్వాత కూడా మనం నడిచామనుకో, మన మూమెంట్స్ ఇచ్చినా కూడా కాల్చి చంపేస్తుందంట మామ. చూడు ఎలా ఉందో డాల్ అసలు. రే వరే వరే ఆగురా, కొంచెం సేపు అలా ఇది మాట్లాడుతున్నట్టుందో డాల్. ఆగు. అందరు వచ్చేసారా? మరి అందరు రెడీగా ఉండండి, నేను పాట స్టార్ట్ చేయగాని ఎవడైనా మళ్ళీ పాట ఆపగాని నడిచారనుకో కాల్చి పడదొబ్బండి. సరే అయితే నేను రూల్స్ అండ్ అన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ ఈ గేమ్ లో పార్టిసిపేట్ చేయాలంటే నేను పాట పాడతాను, అప్పుడు వచ్చేసి మీరైతే నా దగ్గరికి నడుచుకుంటా లేదా రన్నింగ్ అయినా ఉరుక్కుంటా అయినా రావచ్చు. నేను పాట అయిపోగానే నేను వచ్చేసి ఆగిపోవాలి. లేదు కాదు అని అంటే మిమ్మల్ని వచ్చేసి చంపేస్తారు. మీ అక్కడి నుంచి నా దగ్గరికి ఉరుక్కుంటా రావాలి, అది కూడా నేను పాడినప్పుడే. నేను ఆపగానే మీరు కూడా ఆగిపోవాలి, లేదంటే నడిస్తే మాత్రం మిమ్మల్ని అయితే చంపదొప్పుతాం. రూల్స్ వచ్చేసి చాలా సింపుల్, నేను పాట స్టార్ట్ చేయగానే మీరైతే నడుచుకుంటా నా దగ్గరికి రావాలి, నా ఆగిపోగానే మీరు కూడా ఆగిపోవాలి, లేదంటే మిమ్మల్ని వచ్చేసి చంపేస్తాం. సో మీకు వచ్చేసి దీనంతా డీటెయిల్ ఇంకెవరు చెప్పరనుకుంటా. సో ఇంకా గేమ్ అయితే స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ద గేమ్. రే ఏం జరుగుతుందిరా? రే వీళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారా? రే రే పాట స్టార్ట్ అయిందిరా నిజంగా. రే అయిపోయిందిరా, రే స్కాన్ చేస్తున్నారా? రే 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 పిచ్చోళ్ళే కలాపోతున్నారు ఏందిరా? వీళ్ళు అయిపోయిందిరా నాకు తెలిసి. రే ఈ పాట అయిపోయిన తర్వాత ఆగమన్నారు కదరా, వెళ్ళిపోతున్నారు ఏందళ్ళు? వాళ్ళు ఏం చేస్తారు మమ్మ? ఇప్పుడు చూద్దాం, వాళ్ళని చూస్తే తెలుస్తుంది కదా. మీకు ఇందాకనే రూల్స్ చెప్పాం, కానీ మీరు పాటించట్లేరు. పాట అయిపోయిన తర్వాత ఆగిపోవాలని తెలీదా మీకు? తొందరగా వీళ్ళందరినీ ఫినిష్ చేసి నెక్స్ట్ రౌండ్కి అయితే వెళ్ళిపోదాం. వీళ్ళందరినీ తొందరగా కంప్లీట్ చేసేస్తే నాకు వచ్చేసి ఈసారి ప్రమోషన్ మాత్రం పక్కా. ఈ గేమ్లో అందరు ఎరిపప్పలే స్టార్ట్ అవుతున్నాడు. నేను మొన్న ఒక్కడికి కరెక్ట్గా రూల్ అర్థం కాదు, రూల్ అర్థం అవుతే నడవనికి రాదు, నడిచినోడికి ఉడకనికి రాదు. ఏం చేయలేం, తొందరగా వీళ్ళందరినీ ఫినిష్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకో పాట స్టార్ట్ చేద్దాం. ఓకే ఫినిష్ చేస్తా, డాల్ స్టార్ట్ చేసే ఇంకో పాట. ఎలా అయినా ఈసారి ఎవడు గెలుస్తాడో చూస్తా. హా 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 హా. రే ఏంద్రా అలా చంపేశారు ఏంద్రా వాళ్ళని? రే నేను అనుకున్నారు ఏదో ఉట్టిగా అంటున్నారని, నిజంగా చంపేస్తున్నారు ఏంద్రా? మామ అవును మామ, ఏం చేద్దాం మామ? ఇప్పుడు పాట స్టార్ట్ అవుతే వెళ్ళిపోదామా? మరి వెళ్ళిపోవాలరా, ఏం చేస్తావు మళ్ళీ? స్టార్ట్ అయ్యేటట్టుంది. రే స్టార్ట్ అయిందిరా చించన్, దా 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 తొందరగా రా. రే పాట స్టార్ట్ అయిందిరా. రే దేవిదాం. అరే అరే ఆగిపోయింది బాబోయ్, స్కాన్ చేసింది. రే యార్ స్కాన్లు కూడా ఉన్నాయరా? ఎక్కడుందిరా అయ్యా? స్కానర్ ఏడబెట్టిందిరా అయ్యా. రే రాండ్రా మీరు కూడా. వస్తున్నామమ్మ, పాట స్టార్ట్ కానీ, లేదంటే కదిలేమనుకో వేసి పడుదొబ్బుద్ది. అమ్మ బాబాయ్ పాట స్టార్ట్ కానీ. రే స్టార్ట్ అయింది పాట. రే ఉరుకుని 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 రే చెడి పడుకో జారిపోతుంది. రే అమ్మ నేను దాటేసా. అరే రే రే అమ్మ బాబాయ్, కొంచెం పొయ్యి ఉంటే నా పైన లోకాలకే నా సోల్ మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయేది. అమ్మ నేను కూడా వచ్చేసా. డిండిన్ డిన్ డిండిన్ డిన్. గైస్ మీ అందరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాస్ట్గా. ఓకే ఓకే మమ్మ, నెక్స్ట్ నువ్వే రావాలి. రే వస్తున్నా. రే ఒరే అమ్మ జీవితం, రే మర్చిపోయాను రే, కలసలేరు కదా. చిచ్చి చిచ్చి అరే నువ్వు మాట్లాడగరా, నువ్వు చించానుగా జస్ట్ పోయిటో ఎన్ని. అరే అరే పాట స్టార్ట్ అయింది. ఉరుకు 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 ఉరుకు. ఈసారి ఎలా అయినా గెలవాలి మనము. అర్రే అయిపోయింది బాబోయ్ బాబోయ్, ఏంద్రా ఇది? ఎక్కడ దొరికిన మజాకరా ఇది? రే రాండ్రా మీరు కూడా, ఇంకెంత టైం వేస్ట్ చేస్తారు, వచ్చేయండి. మామ నాకు డౌట్ కొడుతుంది మమ్మ, మమ్మల్ని కాల్చి పడుతాడేమని చెప్పేసి. అరే నోబితా పద, ఈసారి పాట స్టార్ట్ కావని మనం అందరం వెళ్ళిపోదాం పదండి, లేట్ చేయకండి. మీరు కూడా ఉన్నారు కదా అంకుల్, మీరు కూడా వచ్చేయండి. రే 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 పాట స్టార్ట్ అయింది, ఊరుకుండి. వీళ్ళందరూ ఇంతమంది వచ్చేసారు, నేనేదో భయపడి ఆగిపోయా, వీళ్ళందరూ వచ్చేసారు. అరే పాట అయిపోయింది. వామ్మో, కొంచెం పోయి ఉంటే నా పై లోకాలకే నా సోలు కూడా. రే వచ్చేసారా అందరూ? రే ఏంది అలా వచ్చేసాడు? రే తోరు మా అమ్మ చుప్ప వెళ్ళిపోయాడు అసలు లైట్ స్పీడ్లో. రే 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 అందరు వచ్చేసారు. అరే తెచ్చా నేను దాటేసా, నేను తొందరగా వెళ్ళిపోయి నేనే విన్ అయిపోతా. చూడరా రే చూడు. సరే సరే ఎన్నున్నా అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏంటరా. ఇప్పుడు పాట స్టార్ట్ అవ్వగానే నేను దాటేసి పీకే మమ్మని దాటేసి నిన్నే విన్ అయిపోతా. చూడు పీకే మమ్మ తొందర వెళ్ళిపోయాడు, అందుకే ఫస్ట్ వచ్చాడు. రే స్టార్ట్ అయింది పద 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 పద. పీకే మమ్మ నేను దాటేస్తా ఈసారి, నన్ను దాటే అంతటో ఎవరు లేరు. అర్రే అయిపోయింది.
అమ్మ బాబాయ్ నేను ఊపులో వచ్చేసా, చూసుకోలేదు పాట అయిపోయిందని చెప్పేసి. ఏదో ఒకటి వచ్చేసాం కదా, పద పద. ఇప్పుడు ఎవరు నెక్స్ట్ ఎవరు వస్తారు? అప్ప పీకేమమ్మ నువ్వు వచ్చేసే నెక్స్ట్. ఆగక అసలు అరే ఆగకపోతే నన్ను వేసేస్తారా వాళ్ళు. సరే గైస్ మీరు అందరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అయినా మనం వచ్చేసి విన్ అవ్వాలి. సో ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అసలు పాట స్టార్ట్ గానే. అరే నేను అంటుంటాను పాట స్టార్ట్ అయిపోయింది. అరే పాట ఇంకా కొంచెం సేపు వచ్చేస్తున్నా. అరే యార్ వచ్చేసింది. కొంచెం సేపు ఇంకా పెట్టుంటే నేను దాటేటోనరా. జస్ట్ అంతే, కొంచెం సేపు అంతే. మీకు ఇందాకని రూల్ చెప్పాను కదరా, ఒక్కొక్కడికి మళ్ళీ డబల్ చెప్పాలా. పాట స్టార్ట్ అయినప్పుడే నడవాలి, లేదంటే చంపి తుప్తామని చెప్తే అర్థం కదా. మిమ్మల్ని చంపేయడమే బెటర్. ఒక్కసారి అరే ఒక్కొక్కటేసారి 2 బుల్లెట్లు పోయినాయి. తోపు అరే గన్ను తోపు ఉందిరా. ఈ గన్ ఇప్పటి నుంచి గేమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదే గేమ్ ఇచ్చి ఈ గన్ ఇచ్చుంటే అయిపోయింది కదా. స్నైపర్ పెట్టి లేపర్ దొప్తా. ఎవడెవడు కదులుతున్నాడో అందరినీ లేపర్ దొబ్బాలి. మిషన్ ఇచ్చినప్పుడు కరెక్ట్ కంప్లీట్ చేసి మనకి ప్రమోషన్ మాత్రం పక్క. అరే ఈ బుల్లెట్ మొత్తం డబల్ బాడీ లేకపోతున్నారు. అరే నిజంగా ఒకటేసారి 2 అయిపోతున్నారు. ఒప్పి కదా. ఓకే ఇంకెవడన్నా ఉన్నాడా? వీళ్ళు 3 ఉన్నారు. వీళ్ళు నేసేయండి 2. వాళ్ళిద్దరు కదిలేరు. ఇంకా వీడు ఆడుతున్నాడు బాగానే. ఈ పిల్లోడు బాగానే ఆడుతున్నాడు. ఇంకెవడన్నా ఉన్నాడా? మొత్తం వీళ్ళందరినీ నేసిస్తే ఒకటే పని అయిపోయిద్ది. ఇంకా వీళ్ళు కూడా బాగానే ఆడుతున్నారు. ఈ ఎర్ర షర్ట్ కూడా ఒప్పి. సరే అయితే స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ గేమ్. రే దయ్యం నా కొడుకులారా, అంతమందిని చంపేశారేంద్రా. రే నాకు ఇంకా భయం అవుతుంది ఇప్పుడు ఇలా చూస్తే. రే పాట స్టార్ట్ అయింది. అరే ఉరకండి. రే ప్రాణాలు చేతిలో పడుకొని ఉడకాల్సి వస్తుంది. బాబాయ్ పాట అయిపోయింది కదా, వెళ్ళి చూద్దాం. ఓయ్ రాండి అయ్యా, మీరు అందరు ఇలా లేట్ చేస్తారనుకో చంపి దొక్కుతారా వాళ్ళు. చెప్తున్నా తొందరగా వచ్చేయండి, లేట్ చేయకండి. ఈ పిచ్చి నా కొడుకులు గన్నుతో కాల్చి పడదొక్కుతున్నారు. రే భయపడకరా, రే నేనున్నా కదా. నేను ఇందాక నుంచి భయపడిపోయా. నాకు అర్థమైపోయింది ఇప్పుడు ఏంటిదంటే వాళ్ళు వచ్చేసి సెన్సార్స్ పెట్టారా చుట్టుపక్కల. సరే పాట స్టార్ట్ అవ్వని వచ్చేసి నేను కూడా వచ్చేస్తున్నా. ఆ కొడుకులు సెన్సార్లు పెట్టడం వల్ల తెలిసిపోతుంది మనం కదులుతుంటే. పాట వచ్చేసింది. వెళ్ళి దాటేసే వీళ్ళు కూడా దాటిద్దాం. అరే పాట అయిపోయింది. బాబాయ్ జస్ట్ మిస్ మనం పైలో కలిగే. అరే నేను దాటేద్దాం అనుకున్నా చెంచాను కానీ ఏం చేయలేం. సరే ఈసారి నువ్వు విన్ అయిపోతావురా, నేను చేయలేను. నేను ఎలా ఫస్ట్ వస్తావు నెక్స్ట్ రౌండ్. రే ఇప్పుడు ఎవడు ఫస్ట్ వస్తే ఎవడు సెకండ్ వస్తే కాదురా, ప్రాణాలతో పోవడం ముఖ్యం రా బెగులు. ఇక్కడ చూడు ఎంతమంది ఉన్నాం అసలు. 6 మంది ఉన్నాం అంతే టోటల్. ఎంతమంది స్టార్ట్ చేసాం, ఎంతమంది ఉన్నాం రా. రే పిచ్చోళ్ళరా మంచిగా ఆట ఆడండి. అరే పాట స్టార్ట్ అయింది. రే ఉరుకుండు మొత్తం ఎలా దాటేసి వెళ్ళిపోతా. కొంచెం అంతే కొంచెం. అరే యార్ అయిపోయింది. స్కాన్ కొట్టుకుంటూ కూర్చుంది. పద ఇంకా కొంచెమే ఉంది. అరే రాండ్రా తొందరగా మీరు కూడా. మమ్మ వచ్చేస్తున్నాం మమ్మ. ఇప్పుడు చూడు ఎలా ఉరుకుతానో. పాట అయితే స్టార్ట్ కానీ చేతుల్లో కాదు కాళ్ళలో బూట్లు పెట్టుకొని జియ్యని వెళ్ళిపోతా చూడు. రాని పాట రాని. అరే వచ్చింది. పద దాటేసి అద్దె లెక్క. నేనే ఫస్ట్ బర్రా పాడు కదా. గైస్ అందరూ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమే ఫస్ట్ అయితే వచ్చాం. అరే ఇప్పుడు ఎవడరా సెకండ్ చూద్దాం పదండి. నా వెనక కన్నా ముందు నాకన్నా ముందు వచ్చి చూపియండి అసలు చూస్తా. అరే బుర్రాపాడు అసలు నిజంగా వెళ్ళిపోయాడు. నేను వెళ్తాగానే. అరే పాట స్టార్ట్ అయింది. పీకే మమ్మల్ని దాటేసి వెళ్ళిపోవాలి. నేను ఎలా అయినా సెకండ్ వెళ్ళిపోతా. నేను సెకండ్. అరే పాట అయిపోయింది. ఓ మై గాడ్. అరే లైన్ పైన ఉన్నానే ఇప్పుడు సెకండ్ మధ్యలో ఉన్న అటు కాకుండా ఇటు కాకుండా. అరే యార్ అరే ఇప్పుడు పీకే మమ్మ వస్తే పీకే మమ్మ దాటేసాడే నన్ను. పీకే మమ్మ సెకండ్ అనుకుంటా. చెయ్యి. అరే యార్ ఏం చేయలేదు. అరే కొంచెం సేపు ఆగురా, నేను ఆ లైన్ దాటగానే ఈ బిడ్డల సంగతి చెప్తా అసలు. అరే పాట స్టార్ట్ అయింది. వచ్చేసా. అరే నీ పాట ఇప్పుడు ఎవడ ఆడతాడు? ఆగండ్రా మీ సంగతి చెప్తా. ఇది మనుషుల లెక్క లేదురా, రోబో లెక్క ఉంది. ఆగు రోబో అంటే గన్లు పనిచేయవు కదా. స్టన్ గన్ తీసుకుని కాల్చిపడదవుద్దాం. ఫస్ట్ వీడికి స్టన్ గన్ సెట్ మనకి. వీడికి కూడా స్టన్ గన్. వీడు మనుషులా వీళ్ళు కూడా రోబోలా? అరే ఇక్కడ నుంచి వచ్చారా అసలు వీళ్ళందరినీ ముందు ఫినిష్ చేసామనుకో. అరే రోబోని ముందు ఫినిష్ చేయాలి రయ్యా. స్కాన్ చేసేది ఇదే. ఇక రోబోకి కరెంటు పెట్టామనుకో పసకు రోబో మొత్తం కరెంటుతో పోయింది. అరే లేస్తుంది మళ్ళీ. అరే సెట్ ఇంకెవరు లేడుగా మొత్తం ఫినిష్. అరే మమ్మ నువ్వు ఇప్పుడు వీళ్ళందరూ వేసేస్తే మనీ ఇప్పుడు ఇస్తాడు మనకి. నీ అయ్యా మనీ ఇప్పుడు అవసరమా? నీ ప్రాణాలు అవసరమా? నా కొడుక నీకు అర్థం కాదు. బుర్ర పడలేసిందా? ఇంతమందిని చంపేశారు చూసావు కదా. వాళ్ళు వీళ్ళని వదిలితే టైం బొక్క కాదు. మనల్ని కూడా లెప్పడు తొప్పుతారు. ఇంకో గేమ్ అంటారు అని ఆడుకుంటూ కూర్చుంటావా? ఎవరిని వదలని అసలు ఎంతమందిని లేపేశారా? వచ్చింది ఎంతమంది, నెల్లింది ఎంతమంది రా? ఏం గేమ్ రా ఇది? మొత్తం ఒక్కరిని కూడా వదలకూడదు నా కొడుకులని. గైస్ తప్పు పని చేసింది వాళ్ళే. నేనేదో గేమ్ ఆడితే ఏదో చిన్న గేమ్ అనుకొని పిలిస్తే ఆ కొడుకుల దగ్గర టెలిపోర్టర్ కూడా ఉంది. ఆ నుంచి డైరెక్ట్ మమ్మల్ని తీసుకొచ్చేసారు వీడికి. అది బుర్రపాడైన పవర్ అసలు. వీళ్ళందరినీ లేపేయాలి తొందరగా. ఒక్కరిని కూడా వదలకూడదు. ఎంతమందిని చంపేశారు అసలు కొడుకులు. ఒక్కరిని ఇద్దరిని కూడా కాదు, మొత్తం సగానికి సగం మందిని. సగం కాదు 80% మెంబర్స్ని వేసేసారు ప్లేయర్స్ని. ఒక్కరిని కూడా వదలకూడదు. రద్దు నా కొడుకులు.
రైట్ మొత్తం అయిపోయింది. రే నీ గేమ్ వల్ల కొంచెం ప్రాణాలు పోయేటైనా మొత్తం మనకి వీళ్ళిద్దరు ఎలా వచ్చారు, మీరే ఎలా వచ్చారా? ఏదో ఒకటి ఎలా వచ్చారుగా, మొత్తం వీళ్ళందరూ ఈడు అయిపోయాడు. రైట్ మనం వచ్చేసి ఎలా మన ప్రాణాలు మనం కాపాడుకున్నాం కదా. రైట్ ఇంకా ఏమంటారు గైస్, మనం వచ్చేసి గేమ్ అయితే పాడాం కదా. సో నచ్చితే మాత్రం ప్రతి ఒక్కరు వచ్చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏమంటారో చించాను మమ్మ నువ్వేదంటే అదే కదా గైస్. మీరు అందరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకో, నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఎక్కడ మనీ ఉన్నాయో ఆ దగ్గరికి అయితే వెళ్దాం. సో మీ అందరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి కామెంట్ చేయండి మనం వచ్చేసి ఎలా ఆడామని చెప్పేసి, సరేనా? అండ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.